బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,000 దాటినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్నటి వరకు మొత్తం 6,133 క్రియాశీలక కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 2 రోజుల్లో 769 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఎక్కువ కేసులు కేరళలో నమోదవగా ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 6 కోవిడ్ తో చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 65కు చేరింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి. గీత, దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా చాప కింద నీరులా కూడా కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కూడా పలువురు రాష్ట్రాలకైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కరోనాని కంట్రోల్ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులకైతే సమాచారం కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కేరళ, అదేవిధంగా తమిళనాడు, బెంగళూరు, ఢిల్లీకి సంబంధించి కూడా అధికంగా కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ కరోనాకి సంబంధించి కూడా ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించి అక్కడ బెడ్స్ కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం 6,133 కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కూడా 769 కొత్త కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే కేరళకు సంబంధించి 24 గంటల్లో 6 అయితే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచిన కాలాన్ని చూస్తే కూడా దాదాపుగా 4 నెలల నుండి కూడా ఈ కరోనాకి 65 మంది అయితే ఇప్పటి వరకు బలయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఢిల్లీకి సంబంధించి, కేరళకు సంబంధించి, అదేవిధంగా బెంగళూరుకు సంబంధించి, అదేవిధంగా తమిళనాడుకు సంబంధించి కూడా అధికంగా కేసులు నమోదవడంతో పాటు కూడా ఆ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేయడంతో పాటు కూడా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులను అయితే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే దాదాపుగా కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కరోనాకు సంబంధించి కూడా 2019 నుంచి 2022 సంవత్సరం వరకు దాదాపుగా ఫస్ట్ వేవ్ చూసుకునే, అదేవిధంగా సెకండ్ వేవ్ చూసుకుంటే కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఎన్నో కుటుంబాలు అయితే రోడ్డున పడ్డ పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కరోనా డేంజరస్ గా ఉండడంతో పాటు కూడా ఏ కుటుంబానికి అన్యాయం జరగకుండా ఉండడం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం కూడా ప్రతి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు, ప్రతి జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి ఏ ఒక్క విషయంలో కూడా ఏ కుటుంబానికి అన్యాయం జరగకుండా, ఏ ఒక్క ప్రాణం పోకుండా కూడా ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ మాస్క్, శానిటైజర్ వాడాలని కూడా ప్రజలకైతే జిల్లా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆదేశాల ప్రకారం కూడా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రజలైతే అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ కరోనా బారిన పడి ఏ ఒక్కడు ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని కూడా కలెక్టర్ల ఆదేశాలతో కూడా ప్రజలు కూడా దీనికి సంబంధించి ఆదేశాలని అమలుపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు రాష్ట్రాలు మనం ముఖ్యంగా చూసుకున్నాం అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కూడా కరోనా కేసులు అయితే పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. గతంలో జరిగిన విధంగా ఈసారి కూడా జరిగితే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్రంలో ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు దీని మీద శ్రద్ధ తీసుకుని ఈ కరోనా వల్ల ఎలాంటి ప్రాణ హాని జరగకుండా చూడాలని కూడా తెలుగు రాష్ట్రాలకైతే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఈ కరోనా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎలాంటి ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్లకు కానీ, అక్కడ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలకు కానీ జారీ చేయడంతో పాటు కూడా ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి ఉంది. స్వేచ్ఛగా తిరగడం వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కూడా ప్రజలు భయపడుతూ రాష్ట్రానికైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ కరోనా మీద శ్రద్ధ తీసుకొని ప్రజలకు సూచనలు, సలహాలు ఇచ్చి ఈ కరోనాకు సంబంధించి గతంలో ఏ విధంగా అయితే మాస్కులు, శానిటైజర్ వాడారో అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అయితే రాష్ట్ర ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. గీత, అయితే సునీల్, మరి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. శానిటైజేషన్ ఒకటే కాదు, ఇంకా వేరే మెథడ్స్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. సామాజిక దూరం, అలా చాలా మెథడ్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అయితే ప్రజలకు ఎలా ట్రైన్ చేస్తున్నారు మరి?
గీత, గతంలో మనం చూసుకున్నట్లయితే కూడా 2019, 20, 21 కరోనా కేసులు అధికంగా కావడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ అదేవిధంగా శానిటైజర్ చేసుకోవడం కానీ, మాస్క్ వేసుకోవడం కానీ, అనవసరమైన పరిస్థితుల్లో బయట రాకుండా ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఎన్నో కుటుంబాలు అయితే రోడ్డున పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పెద్ద శ్రద్ధ చూపించట్లేదని కూడా దేశవ్యాప్తంగా ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తుంటే కరోనా కేసులు పెరిగేటివి కాదని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూస్తున్నట్లయితే 6,133 కేసులు నమోదవడంతో పాటు కూడా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు చేశాయో భౌతిక దూరం పాటిస్తూ శానిటైజింగ్ చేసుకుంటూ అదేవిధంగా మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విషయాలను కూడా ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఈ కరోనాను కంట్రోల్ చేయలేరని కూడా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే కూడా భయపడుతున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మనం చూస్తుంటే కూడా గత 24 గంటల్లో కూడా దాదాపుగా 15 నుంచి 20 మంది ప్రాణాలు అయితే కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా కరోనా మీద శ్రద్ధ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచే విధంగా చూడాలని కూడా రాష్ట్ర ప్రజలు అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలు అయితే కోరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. గీత, థ్యాంక్ యూ సునీల్.